అందరికీ హాయ్. వెల్కమ్ టు డిఎస్సి టెట్ విజయ మార్గం. ఈరోజు థర్డ్ క్లాస్లో తెలుగు సబ్జెక్ట్లో లాస్ట్ లెసన్ తొలి పండుగ. ఈ తొలి పండుగ ఇతివృత్తం, సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రక్రియ, కథనం. తొలి పండుగ ఇతివృత్తం, సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రక్రియ, కథనం. ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. తొలి పండుగ. మాధవరం చాలా అందమైన గ్రామం. ఆ ఊరి చివరన ఉండే తాతల నాటి వేప చెట్టు ఆ గ్రామానికే అందం. అంతేకాదు, అది పిల్లలకు ఆట స్థలం, పెద్దలకు రచ్చబండ కూడాను. సెలవు రోజుల్లో పిల్లలంతా అక్కడ ఆడి పాడి ఆనందంగా గడిపేస్తారు. తెచ్చుకున్న పదార్థాలు అందరూ కలిసి పంచుకొని ఇష్టంగా తింటారు. రవి అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం. రవి చాలా బాగా పాటలు పాడతాడు. అయితే రవి నడవలేడు. వాళ్ళ అక్క లత రవిని చక్రాల కుర్చీలో అక్కడికి తీసుకొని వస్తూ ఉండేది. ఆ రోజు సెలవు కావడంతో ఆనంద్, శామ్యూల్ వేప చెట్టు కిందకు చేరారు. వాళ్ళిద్దరూ తమ మిత్రుల రాక కోసం ఎదురు చూస్తున్నారు. వసంత ఋతువు కావడంతో వేపపూత రాలి నేలంతా తెల్లగా పరుచుకొని ఉంది. ఆ పక్కనే ఉన్న మామిడి చెట్టుకు గుత్తులు గుత్తులుగా కాయలు వేలాడుతూ కమ్మని వాసననిస్తున్నాయి. అదిగో లత, రవి వస్తున్నారా అన్నాడు ఆనంద్. వాళ్ళ బుట్టలో ఏవో తెస్తున్నారా అన్నాడు శామ్యూల్. లత రవిని అక్కడికి చక్రాల కుర్చీలో తీసుకొని వచ్చింది. ఏం చేస్తున్నారా, ఏం తెచ్చారు మీరు అని అడిగింది లత శామ్యూల్ని. నేను బెల్లం ముక్కలు తెచ్చానక్క. ఆనంద్ జామకాయలు తెచ్చాడు. ఇంతకు మీరేం తెచ్చారు అని అడిగాడు శామ్యూల్ వాళ్ళ బుట్టల వైపు చూస్తూ. చాలా తెచ్చాం, కూర్చోండి అన్నాడు రవి. ఆనంద్ గబగబా వెళ్ళి ఆ పక్కనే రాలిన బాదం ఆకులు ఏరుకొచ్చాడు. వాటిని పక్కన ఉన్న పొలంలోని పంపు నీటిలో కడిగి తెచ్చాడు శామ్యూల్. ఆకులు పరుచుకొని తెచ్చుకున్న పదార్థాలు పంచుకోసాగారు మిత్రులు. అబ్బా, పూర్ణం బూరెలు, గారెలు, పరవాన్నం నాకెంత ఇష్టమో అన్నాడు ఆనంద్. ఈరోజు ఉగాది పండుగ కదా, మా అమ్మ చేసింది. వీటన్నిటికంటే ముందు ఉగాది పచ్చడి తినాలి అంటూ గిన్నె మూత తీసి అందరికీ తలా కొంచెం పంచాడు రవి. అరే భలే ఉంది ఉగాది పచ్చడి, తియ్య తియ్యగా, పుల్ల పుల్లగా, చేదు చేదుగా అంటూ లొట్టలు వేశాడు శామ్యూల్. అప్పుడే పక్కనే ఉన్న పొలంలో పని పూర్తి చేసుకొని చెట్టు కిందకు చేరాడు రంగయ్య తాత. తాత, చేతులు కడుక్కో, నీకు ఉగాది పచ్చడి పెడతాను, తరువాత పూర్ణాలు, గారెలు కూడా పెడతాను అంది లత. రంగయ్య తాత చేతులు కడుక్కొని లత పెట్టిన పచ్చడి తిన్నాడు. నా బంగారు తల్లివమ్మ, పచ్చడి చాలా బాగుంది అని మెచ్చుకున్నాడు. ఇంతకీ పిల్లలు, ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారో మీకు తెలుసా అని అడిగాడు రంగయ్య తాత. తెలియదు తాత, నువ్వే చెప్పు అన్నాడు శామ్యూల్. ఉగాది తెలుగువారి తొలి పండుగ. ఈ పండుగతోనే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. అందుకే దీనిని తెలుగు సంవత్సరాది అని, యుగాది అని పిలుస్తారు అన్నాడు. పచ్చడి గురించి చెప్తూ తాత అని అడిగాడు ఆనంద్ మధ్యలో కల్పించుకుంటూ. నీకెప్పుడు తిండిగోలే, తాతని చెప్పని మధ్యలో అడ్డుపడకు అని కోప్పడింది లత. తాతతో సహా వారంతా నవ్వారు మా మాటకి. చెబుతున్న వేపపూత, లేత మామిడి ముక్కలు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, ఉప్పు, కారాలను కలిపి ఉగాది పచ్చడి చేస్తారు. పిల్లలు, దానిలో చేదు, వగరు, పులుపు, తీపి, ఉప్పు, కారం ఇలా 6 రుచులు ఉంటాయి. ఈ పచ్చడినే దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఈ పచ్చడిలో వివిధ రుచులు ఉన్నట్లే మన జీవితంలో కూడా బాధలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు కలగలిసినవి ఉంటాయని, వాటన్నిటినీ మనం సమానంగా తీసుకోవాలని దీని భావం అని ముగించాడు రంగయ్య తాత. అవును తాత, వీటిని షడ్రుచులు అంటారని మా టీచర్ చెప్పారు అని గుర్తు చేశాడు ఆనంద్. సరే నాయన, కాసేపు ఆడుకొని ఇంటికి వెళ్ళండి. పండుగంటే ఆనందాన్ని అందరితో పంచుకోవడమే అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు రంగయ్య తాత. ఆ తరువాత కొద్దిసేపు ఆటలతో పాటలతో గడిపారు. రవి చక్కని పాటలు పాడి అందరినీ సంతోషపరిచాడు.
పిల్లలందరూ అక్కడ నుండి బయలుదేరారు. ఇంటికి వెళ్ళే దారిలో రామాలయం దగ్గర షామియానా వేసి తోరణాలు కడుతున్నారు. అదేమిటో చూద్దామని అక్కడికి వెళ్ళారు పిల్లలు. లైటింగ్ దండలు కట్టే కరీముల్లాని చూసి, కరీం మామ, ఎందుకు ఇవన్నీ కడుతున్నారు అని అడిగాడు శామ్యూల్. ఈరోజు ఉగాది కదా, పంతులు గారు పంచాంగం చెబుతారు. అంటే కొత్త సంవత్సరంలో వాతావరణ వివరాలు, దేశ విదేశాల్లో జరిగే విశేషాలను ముందుగానే చెబుతారన్నమాట అని వివరించాడు కరీముల్లా. ఓ, అలా అయితే మేమిక్కడే ఉండి వినేసి వెళ్తాము అని కుర్చీలో కూర్చున్నారు పిల్లలు. ఇప్పుడు ఈ కథ విన్నాం కదా, ఇందులో పాత్రలు ఎవరు అని కూడా అడగచ్చు. ఊరు పేరు ఏంటని అడగచ్చు. మాధవరం. ఏ చెట్టు? వేప చెట్టు. రవి అక్క లత. నెక్స్ట్ ఆనంద్, శామ్యూల్, రంగయ్య తాత, ఇంకా కరీముల్లా. వీళ్ళు పాత్రలు. ఎవరెవరు ఏమన్నారని కూడా ఒక్కొక్కసారి అడగవచ్చు. కాబట్టి మనం ఈ కథను మొత్తం బాగా చదువుకుంటే మనకి ఇచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి చేయగలుగుతాం. నెక్స్ట్ పదాలు అర్థాలు చూద్దాం. పదాలు అర్థాలు. గ్రామం, ఊరు, పల్లెటూరు. కమ్మని, మంచి, చక్కని. తొలి, మొదటి. ప్రారంభం, మొదలు. ఆది, మొదలు. నైవేద్యం, దేవుడికి పెట్టేది, నివేదన చేసేది. షడ్రుచులు, 6 రుచులు. పంచాంగం, 5 భాగాలు కలది. విశేషాలు, కొత్త విషయాలు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉగాది పండుగ గురించి ఇచ్చారు. ఈ పేరా చదువుదాం. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది యుగాది అని కూడా అంటాం. ఈ పండుగను చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాం. ఈ పండుగ రోజున చేసే ఉగాది పచ్చడి కష్టసుఖాల కలయికకు ప్రతీక. ఈ పచ్చడిలో తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు రుచులు ఉంటాయి. వీటినే షడ్రుచులు అంటారు. ఈ రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ కరములను తెలిపే గ్రంథాన్ని పంచాంగం అంటారు. ఓకే, నెక్స్ట్ కింది పదాలను సమానార్థాలు ఇచ్చే పదాలు పేరాలో ఉన్నాయి. వాటిని వెతికి రాయండి అన్నారు కదా. మనం పై పేరా చదివాం కదా, దాని గుర్తు ప్రతీక. 6 రుచులు షడ్రుచులు. వినడం శ్రవణం. 5 అంగాలు పంచాంగం. పర్వం పండుగ. రోజు దినం. ఓకే, మనకి ఇక్కడ తెలుగు సంవత్సరాలు అని ఇచ్చారు కదా. మనకు మొత్తం తెలుగు సంవత్సరాలు ఎన్నంటే 60. మొత్తం తెలుగు సంవత్సరాలు 60. చూడండి ఫస్ట్ వన్ ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, దాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృతి, కర, నందన, విజయ, జయ, మన్మథ, దుర్ముఖి, హేవిలంబి, విలంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృత్తు, శోభకృత్తు, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృత్తు, పరీధావి, ప్రమాది, ఆనంద, రాక్షస, నల, పింగళ, కళాయుక్తి, సిద్ధార్థి, రౌద్ర, దుర్మతి, దుందుబి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. మొత్తం తెలుగు సంవత్సరాలు 60. ప్రస్తుతం మనం ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి వచ్చాం కదా. ఈ కొత్త సంవత్సరం యొక్క పేరు ఏంటంటే పరాభవ. ఇది పరాభవ. ఈ పరాభవ 2026 యొక్క తెలుగు సంవత్సరాది మాట. నెక్స్ట్ 2027లో ప్లవంగ అనేది వస్తుంది. మనకి 2025లో ఏంటంటే విశ్వావసు అనే సంవత్సరం, తెలుగు సంవత్సరం పేరు 2025లో. ఓకేనా, ఇది 2027
ప్లవంగా. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు తెలుగు సంవత్సరాలు చూసాం కదా. ఇప్పుడు తెలుగు నెలలు అనేది చూద్దాం. మనకు ఆంగ్లంలో కూడా నెలలు ఉన్నాయి కదా. ఆంగ్లంలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని ఉంటాయి కదా. అలాగే మనకు తెలుగులో కూడా నెలలు అనేవి ఉంటాయి. అవి ఏంటంటే చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. మొత్తం 12 తెలుగు నెలలు. 12 ఆంగ్ల నెలల్లాగే 12 మనకి తెలుగు నెలలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి ఉగాది వచ్చింది కదా. ఆ ఉగాది చైత్ర మాసంలో వస్తుంది కదా. ఇప్పుడు మనకు జరిగే మాసం చైత్ర మాసం. ఓకేనా. ఆ చైత్రం తర్వాత వైశాఖం. ఆ విధంగా ఈ 12 నెలలు కూడా మనకి వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, కింది ఆధారాలతో ఖాళీలు ఉన్న గడులను సరైన అక్షరాలతో పూరించండి అన్నారు. ఉగాది పచ్చడిలో తీపి ఇనిచ్చేది బెల్లం. ఉగాది పచ్చడిలో చేదిచ్చేది వేపపూత. ఉగాది పచ్చడిలో పులుపునిచ్చేది చింతపండు. గుమ్మానికి తోరణంగా కట్టేది మామిడాకులు. ఉగాది రోజున ప్రత్యేకంగా వినేది పంచాంగ శ్రవణం. ఉగాది రోజున నైవేద్యంగా పెట్టేది ఉగాది పచ్చడి. ఇక్కడ భాషాంశాలు ఇచ్చారు చూడండి. పాఠం చదవండి, ద్విత్వ సంయుక్త అక్షరాలు ఉన్న పదాలు గుర్తించి పట్టికలో రాయండి అన్నారు. ద్విత్వాక్షరాలు అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఓకేనా. అక్క, కాకి కావత్తు. రంగయ్య, యాకి యావత్తు. మొక్కలు, కాకి కావత్తు. బుట్టలు, టాకి టావత్తు. తీయగా, బెల్లం, లాకి లావత్తు. ఓకేనా. నెక్స్ట్ సంయుక్తాక్షరాలు అంటే ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. శామ్యూల్. చూడండి, మాకి యావత్తు ఇచ్చారు. పూర్ణం, రాకి నా ఒత్తు ఇచ్చారు. షడ్రుచులు, డాకి రావత్తు. సంవత్సరం, తాకి సావత్తు. గ్రామం, గాకి రావత్తు. ప్రారంభం, పాకి రావత్తు. ఇలా వేరే హల్లు ఒత్తులు వచ్చి చేరుతున్నాయి. వీటిని సంయుక్తాక్షరాలు అంటారు. ఏదైతే హల్లు ఉందో అదే హల్లు ఒత్తు వచ్చి చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. సంశ్లేషాక్షరం కూడా ఉంటుంది. అంటే ఒక హల్లుకి 2-3 ఒత్తులు వచ్చి చేరితే దానిని సంశ్లేషాక్షరం అని కూడా అంటారు. లాస్ట్ లెసన్లో ఈ మాసపు పాట అందాల తోటలో బాలయేమంది, ఆడగా పాడగా తోడు రమ్మంది, గున్న మామిడి పైని కోయిలేమంది, కూవంటే కూవన్న కొంటె ఎవరంది, నిండుగా పురివిప్పి నెమలి ఏమంది, నృత్యాలు నాట్యాలు నేర్చుకోమంది, చెట్టు కొమ్మన రామ చిలుక ఏమంది, సగము కొరికిన పండ్లు చవి చూడమంది, చెంగున ఎగిరి జింక ఏమంది, పరుగు పందెములోన పస చూడమంది, అంతలంతల మేయు ఆవు ఏమంది, ఆగి తీయని పాలు త్రాగి పొమ్మంది, కొత్తగా కొన్నట్టి గుర్రమేమంది, స్వారీ చేస్తే నీవు సాహసుడమంది, విరియబూచిన పండు వెన్నెలేమంది, వింతల కథలు విందు నేడంది. నెక్స్ట్ ఈ అందాల తోటలో కవి పరిచయం చూద్దాం. కవి కస్తూరి నరసింహమూర్తి. ఈ పాట కస్తూరి నరసింహమూర్తి రచించిన పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుండి తీసుకున్నారు. ఈ అందాల తోటలో అనే పాటను రచించిన కవి కస్తూరి నరసింహమూర్తి. ఈయన రచించిన పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుండి తీసుకున్నారు. కోడ్ చెప్తాను వినండి. అందాల తోటలో కస్తూరి నరసింహమూర్తి పాపాయి సిరులు అనే గేయాన్ని పాడాడు. ఇది కోడు. నెక్స్ట్ ఈ మాసపు కథలోకి వెళ్దాం. ఈ మాసపు కథ నక్క యుక్తి. ఇది జానపద కథ ఆధారంగా తీసుకున్నారు. జానపద కథ ఆధారంగా తీసుకుంది నక్క యుక్తి. ఒక నదీ తీరం నక్కబావ విచారంగా ఉంది. అటూ ఇటూ పచారులు చేస్తుంది. తనలో తాను ఇలా అనుకుంది, పరుగులతో తరగలతో పారుతోంది. ఇప్పుడిది నది దాటడం ఎవరి తరం? ఎక్కడో పడింది వాన, వరదలా వచ్చింది నీరు. ఎప్పుడు తీస్తుంది నీరు? ఎలా చేరుతాను ఇల్లు? నక్కబావ ఉపాయమేదని ఆలోచిస్తూ ఉంది. అంతలో నదిలో నుండి ఒక ముసలి బయటకు వచ్చింది. నక్కతో, ఏమిటి నక్కబావా, ఒక్కడవు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నావు అంది. మెరుపులా నక్కబావ మదిలో మెరిసిందో ఉపాయం.
అది మొసలితో అంది. నిజమేనయ్యా మొసలిబావా, నిన్ను చూడగానే నాకు ఒక సందేహం వచ్చింది. ఈ అడవిలో నక్కలు ఎక్కువగా ఉన్నాయా, ఈ నదిలో మీ మొసళ్ళు ఎక్కువగా ఉన్నాయా? మొసలి తడుముకోకుండా అంది. అనుమానం ఎందుకు నక్కబావా, మేమే ఎక్కువ. నక్క అంది. ఏమో, నాకు మేమే ఎక్కువ అనిపిస్తుంది. మొసలి అంది అప్పుడు. మా వాళ్లను ఇప్పుడే పిలుస్తాను, నువ్వే చూచి లెక్కించి చెప్పు. మొసలి తన వాళ్ళనందరినీ పేరు పేరున పిలిచి వరుసగా ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు నిలబెట్టించింది. అప్పుడు నదిపై మొసళ్ళ వంతెన తయారయ్యింది. తన యుక్తి పారినందుకు సంతోషించిన నక్క, ఇక్కడ నుండి అందరినీ లెక్కించాలంటే కష్టం, నేను ఒక్కొక్కరిపై ఎగురుతూ లెక్కిస్తాను అంది. మొసలి సరే అంది. నక్క ఒక్కొక్క మొసలిపై దూకుతూ నది దాటింది. అప్పుడు మొసలి, ఇప్పుడు లెక్కించావుగా, చెప్పు. మేమే కదా ఎక్కువ ఉన్నది అంది. అప్పుడు నక్క నవ్వి, ఈ నది దాటడానికి నేను వేసిన ఎత్తు అది, ఎవరెక్కువ అయితే మాత్రం వచ్చే లాభం ఏమిటి అంది. నక్క తెలివికి మొసలి ఆశ్చర్యపోయింది. నక్క యుక్తి యొక్క కవి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఇది ఇంపార్టెంట్ కవి పరిచయం. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గద్వాల సంస్థాన కవి, అవధాన విద్యలో నిష్ణాతుడు, సహస్రావధాని, ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మి శతపత్రము, కేనోపనిషత్తు మొదలైన రచనలు చేశారు. ఈ నక్క యుక్తి ఏ కథ నుండి ఆధారంగా తీసుకున్నారంటే జానపద కథ నుండి ఆధారంగా తీసుకున్నారు. ఓకేనా? ఇక్కడితో మనకి 3rd క్లాస్ తెలుగు అనేది కంప్లీట్ అయ్యింది. ఆ తర్వాత మీకు మనకి ఏపీలో రిలీజ్ చేసిన తెలుగు అకాడమీ బుక్కు బిట్ బ్యాంక్ అనేది మీకు వీడియో చేసి చూపిస్తాను. అందులో 3rd క్లాస్ తెలుగు సబ్జెక్ట్ మొత్తం క్విక్ రివిజన్ కింద ఒక వీడియో అనేది పెడతాను. అందరూ కూడా చూసి అవి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.